మీరు ఈ ప్రభుత్వానికి వత్తాసు పలకాలనుకుంటే, ఈ ప్రభుత్వం పథకాలు అమలు చేయాల్సే పరిస్థితులు లేదు కాబట్టి ఏదో విధంగా దాన్ని దాటవేసే కార్యక్రమం చేయాలనుకుంటే మీరు ఏదో ఒకటి చెప్పండి. అంతేగాని మంచి చేసినవి, ప్రజలకు మేలు కలిగినవి, వాస్తవాలు, ఈరోజు అన్నీ కూడా వాస్తవాలు ఈరోజు నేను మీ ముందు ఉంచుతా ఉన్నాను. జగన్ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో 73,000 కోట్లు ఖర్చు పెట్టింది వాస్తవం కాదా? 5 సంవత్సరాల కాలంలో గోరు ముద్ద బడ్జెట్ 7,244 కోట్లు ఖర్చు పెట్టింది వాస్తవం కాదా? 2019-20లో 979 కోట్లు ఉన్నటువంటి ఆ యొక్క బడ్జెట్ 2021కి 1,187 కోట్లయింది, 21-22కు 1,840 కోట్లయింది, 22-23కు 1,548 కోట్లయింది, 23-24కు 1,689 కోట్లయింది. ఇవి వాస్తవాలు చెక్ చేసుకోండి. దీంట్లో కేంద్ర కాంట్రిబ్యూషన్ అట్టగా ఉండండి, మేము కాదనట్లేదు, అందులో తీసేయండి. మిగతా వింటూనే చెప్పండి. వాళ్ళు గుడ్లు ఎన్ని రోజులు పెట్టామన్నారు, మేము ఎన్ని రోజులు పెట్టాం, మెను ఏమేమి ఇవ్వాలన్నారు, మేమేమేమి మెను పెట్టాం, ఈ 6 రోజుల మెను ఏ విధంగా ఉంది అందరికీ తెలుసు. పారదర్శకంగా అన్ని స్కూళ్ళల్లో, హాస్టల్స్లో అవి డిస్ప్లే చేసిన పరిస్థితి మనం చూసాం 5 సంవత్సరాల కాలంలో. నాడు నేడు కింద మొదటి విడత 15,715 స్కూళ్లలో 3,669 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. రెండో విడత 22,344 స్కూళ్లలో 8,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. వెరసి 11,669 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఈ డిజిటల్ విద్య కోసం 8వ తరగతి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు 1,306 కోట్ల రూపాయలతోటి 9,52,925 ట్యాబ్లు బైజూస్ కంటెంట్ తోటి లోడ్ చేసి అందించడం జరిగింది. 6వ తరగతి నుంచి ఆ పైన 838 కోట్లతోటి ప్రతి తరగతిలోనూ 62,000 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ IFPలు, అట్లాగే ప్రాథమిక పాఠశాలలో 45,000 స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వాస్తవం కాదా? ఈరోజు మీరు తప్పించుకొని తిరుగుతున్నటువంటి పథకం తల్లికి వందనం, అమ్మఒడి కార్యక్రమం ఈరోజు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ 4 సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2019-20లోనే ఈ యొక్క అమ్మఒడి కార్యక్రమాన్ని అమలు చేయడం జరిగింది. 42,33,098 మంది తల్లులకు 6,349 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. 2021లో మళ్ళా 44,48,000 మంది, అంటే 2 లక్షల తల్లులు మళ్ళీ పెరగడం జరిగింది. 6,673 కోట్ల రూపాయలు మరి నిధులు కేటాయించడం జరిగింది. కేటాయించి వాళ్ళ అకౌంట్లో కొట్టడం కూడా జరిగింది. 21-22లో 42,62,419 మంది లబ్ధిదారులకు 6,393 కోట్ల రూపాయలు. అట్లాగే 22-23కు 42,61,965 మంది తల్లులకు 6,392 కోట్ల రూపాయలు. అంటే మొత్తం 4 సంవత్సరాల్లో 25,800 కోట్ల రూపాయలు ఒక్క అమ్మఒడి పథకం ద్వారానే కేటాయించి ఖర్చు చేయడం జరిగింది. మరి ఇవన్నీ కనపట్లేదా ఆ పత్రికలకు? అంత పెద్ద పెద్ద మరి అభాండాలు వేస్తూ చట్టుబండాలని చెప్తే దాన్ని తయారు చేసామని చెప్తూ మీరు రాస్తూ ఉంటే కొంచెమైనా కూడా మనస్సాక్షి లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మరి మీరు ఎందుకు అడగట్లేదు? ఒకవేళ మరి మేము సరిగ్గా చేయట్లేదు, వీళ్ళు అంతకన్నా బాగా చేస్తారు అని చెప్పి మీకు ఆశ ఉంటే మరి ఈ సంవత్సరంలో కేటాయింపులు, తల్లికి వందనం కేటాయింపులు చేయడానికి జంకి వెనకంజ వేసి ఎన్ని వేల కోట్లు దానికి అవసరమో కూడా నోటి లెక్కలతో చెప్పగలిగే పరిస్థితి ఉన్నా కూడా బడ్జెట్ పెట్టకుండా, బడ్జెట్ను ప్రవేశపెట్టకుండా, బడ్జెట్లో పొందుపరచకుండా ఓట్ ఆన్ అకౌంట్ పెట్టి తప్పించుకున్న మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మొదటి సంవత్సరంలోనే బడ్జెట్ పెట్టనీకి చేతకాక వెనక తగ్గితే మీరు ఈ యొక్క విద్యలో సరికొత్త విప్లవం తీసుకొచ్చినటువంటి దార్శనికుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు, పనులు, ఇవన్నిటి మీద మీరు విమర్శలు చేస్తూ పత్రికలు అండగా చెలరేగిపోతూ ఉంటే ప్రజలకు వాస్తవాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు
హైయర్ ఎడ్యుకేషన్, ముఖ్యంగా మరి ఉన్నత విద్య, సాంకేతిక విద్య, ముఖ్యంగా విదేశీ విద్య అందుబాటులోకి రావాల్సినటువంటి అవసరం ఉంది పేద ప్రజలకు. మీరు ప్రైవేట్ యూనివర్సిటీస్, గ్రీన్ ఫీల్డ్ యూనివర్సిటీస్ కానివ్వండి, బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీస్ కానివ్వండి, వారికి మరి భూమిలో చౌకగా అందించి మరి వారికి దారాదత్తం చేసినప్పుడు ఆ యొక్క ప్రైవేట్ యూనివర్సిటీస్లో పేద ప్రజలకు చదవడానికి ఒక వెసులుబాటు కల్పించాలని ఒక ఆలోచన మీరు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అదే ఆయన దార్శనికత. ఈరోజు మా విద్యాశాఖ మంత్రి గారిని అడుగుతా ఉన్నాను, దీన్ని కూడా మీరు రద్దు చేస్తారా? ఈ యొక్క బ్రౌన్ ఫీల్డ్లో యూనివర్సిటీల్లో, గ్రీన్ ఫీల్డ్ యూనివర్సిటీల్లో 30%, బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీలో 70% కన్వీనర్ కోటాలో సీట్లు భర్తీ చేశాం. ప్రైవేట్ యూనివర్సిటీల చట్టాన్ని సవరించి ప్రైవేట్ యూనివర్సిటీస్లో గత 2 సంవత్సరాల్లో సుమారు 6,996 సీట్లు 2 సంవత్సరాల్లో పేద పిల్లలకు అందించడం జరిగిందని చెప్పి కూడా నేను మనవి చేస్తాను. అపోలో యూనివర్సిటీలో కానివ్వండి, భారతీయ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కానివ్వండి, సెంచూరియన్ యూనివర్సిటీ కానివ్వండి, మోహన్ బాబు యూనివర్సిటీలో కానివ్వండి, ఎస్ఆర్ఎం ఏపీ 2022-23లో 531 సీట్లు, 2023-24లో 489 సీట్లు, విఐటి ఏపీలో 1262 సీట్లు, 1263 సీట్లు 2 సంవత్సరాలు కాను మొత్తంగా 6,996 సీట్లు కౌన్సిలింగ్ ఫీజుకి ప్రభుత్వం భరిస్తూ ప్రైవేట్ యూనివర్సిటీస్లో కూడా వారికి అవకాశం కల్పించిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తాం. ఇవన్నీ కూడా ఈ ఎన్ఈపిలో భాగంగా ఆ ఆలోచన విధానాన్ని, ఆ యొక్క ప్రైమరీ ఎడ్యుకేషన్, ముఖ్యంగా అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్, డిజిటల్ ఎడ్యుకేషన్, వీటన్నిటినీ కూడా ప్రవేశపెడుతూ విద్యారంగంలో సంస్కరణలు చేసి దేశానికి తలమానికంగా నిలిచినటువంటి వైసీపీ ప్రభుత్వం ముఖ్యంగా విద్యారంగాన్ని అప్పుడు అనేక మంది దీని గురించి మెచ్చుకున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను ఊటంకిస్తా ఉన్నాను. ప్రాథమిక స్థాయి నుంచి నాణ్యమైన విద్య అందించడంలో పనితీరు అద్భుతంగా ఉంది. కేంద్ర పాఠశాల విద్యాశాఖ అక్షరాస్యత కార్యదర్శి సంజయ్ కుమార్ గారు అనడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బైలింగ్వల్ పాఠ్య పుస్తకాలను అందించడం గొప్ప పరిణామం అని చెప్పి కేంద్ర విద్యాశాఖ మంత్రి సాక్షాత్తు శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారు ఇప్పుడు ఉన్నారు, వారు కూడా వారి కితాబు ఇవ్వడం జరిగింది. అంతేకాదు అనేకమైనటువంటి మరి విద్యాశాఖ అధికారులు, ముఖ్యంగా అనేక రాష్ట్రాలకు సంబంధించినటువంటి విద్యాశాఖ అధికారులు కూడా మహారాష్ట్ర, ఒడిశా, అస్సాం, హర్యానా, ఛత్తీస్గఢ్, మిజోరాం, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, నాగాలాండ్, గుజరాత్, పుదుచ్చేరి, కేరళ, తెలంగాణ, అండమాన్ నికోబార్, డామన్ డయ్యు, దాదర్ నాగర్ హవేలీ వీళ్ళందరూ కూడా మన సంస్కరణలో మరి వైసీపీ ప్రభుత్వం మరి అమలు చేసిన సంస్కరణలో అమలు చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పడం జరిగింది. ఇన్ని చేసిన మరి ఈ విద్యారంగంలో ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు. ఆలోచన చేయండి.